ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి బావమరిది శుభలేఖ సుధాకర్ గారు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అందరూ విగ్రహాన్ని తీసుకువెళ్తుంటే ఉద్యమకారులమంటూ వచ్చిన కొంతమంది పృథ్వీరాజ్ ఇంకొంతమంది ఉన్నారు. వీరంతా వచ్చి అక్కడ అడ్డుకొని కావాలంటే ఆంధ్రాలో పెట్టుకోండి, ఆంధ్ర గాయకుడు ఈయన, తెలంగాణ కోసం ఈయనేం పాటలు పాడలేదు, అలాంటి వ్యక్తి ఈ విగ్రహాలు తెలంగాణలో అవసరం లేదు, మా గాయకుల విగ్రహాలు తీసుకొచ్చి మీ ఆంధ్రాలో పెడితే మీరు ఒప్పుకుంటారా అంటూ కొన్ని ప్రశ్నలు అడిగారు. సరే, ఈ ప్రశ్నలు అడగడం తప్పేం లేదు, ఎవరైనా వాళ్ళ భావ వ్యక్తీకరణ చేయడంలో ఎలాంటి తప్పు లేదు, వాళ్ళు అనుకున్నది చెప్పొచ్చు. కానీ ఖబర్దార్ ఇక్కడ విగ్రహం పెట్టడానికి వీల్లేదు అని సవాలు చేయడానికి, అడ్డుకోవడానికి ఎవరికి రైట్ ఇచ్చారు? అక్కడ శుభలేఖ సుధాకర్ గారు ఒక్కరే ఆ విగ్రహం కోసం అక్కడ ఉన్న వారి మీద ఆయన ఒక్కడే ఫైట్ చేయాల్సిన పరిస్థితికి కారణం ఎందుకు వచ్చింది? నేను స్టార్టింగ్లో అన్నట్లుగా ఇంకా ఉద్యమం అంటే ఏదో ఒక ఉద్యమం తెలంగాణలో ఉండాలా? అయితే కేసీఆర్ గారు సీఎంగా, లేదు అంటే తెలంగాణ ఉద్యమం, ఈ రెండు ఉండాలి. తెలంగాణ ఉద్యమం ఉండాలంటే ఆంధ్ర వాళ్ళని రెచ్చగొట్టాలి, ఆంధ్ర వాళ్ళని ఏదో ఒక సందర్భంలో మాట్లాడాలి. నిజంగా ఇలాంటివన్నీ కూడా ఎలాంటి దుశ్చర్యలు అంటే మాట్లాడడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉన్న సిచ్యువేషన్స్. ఎందుకంటే ఇక్కడ ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చెప్పి ఆ తర్వాత దీనికి సంబంధించిన రాజకీయాల్లో దీని వెనుక ఉన్న రాద్ధాంతాలో మాట్లాడదాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గాన గంధర్వుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయన్ని ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగానో తెలంగాణ వాసిగానో చూడరు. దక్షిణ భారతదేశంలో పేరెన్నికగన్న గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు. కొన్ని వేల పాటలు పాడిన గంధర్వుడుగానే కాదు, ప్రతి పాటకి ప్రాణం పోసిన వ్యక్తిగా సినీ పరిశ్రమ కళామ తల్లి ముద్దుబిడ్డ మాత్రమే కాదు. ఇక్కడ కె విశ్వనాథ్ గారు ఒక మాట అంటారు. కె విశ్వనాథ్ గారు అంటే నాకు తెలిసి కేసీఆర్ గారికి విపరీతమైన వల్లమానిన ప్రేమ ఉండొచ్చు, ఎందుకంటే అలాంటి వాళ్ళని ఆయన చాలా ఇష్టపడతారు కాబట్టి కేసీఆర్ గారు. కె విశ్వనాథ్ గారు ఒక మాట అన్నారు, బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు నాకు ఒక కన్ను పోయింది, సిరివెన్నెల చనిపోయినప్పుడు రెండో కన్ను కూడా పోయింది, అంటే నేను ఇప్పుడు అంధుణ్ణి అన్నారు. ఆయన మరణించడానికి కొద్ది నెలల ముందే ఆ మాట అన్నారు. అంటే వీరిని, సిరివెన్నెలను కానీ, బాలసుబ్రహ్మణ్యం గారిని కానీ, కె విశ్వనాథ్ గారి లాంటి వాళ్ళని కానీ, జానకి గారి లాంటి వాళ్ళని కానీ ఒక ప్రాంతానికో దీనికో కన్ఫైన్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఒక మనసుకు సంబంధించిన వాళ్ళు. మనసుకి ప్రాంతాలు ఉంటాయా? మనసుతో చెవులకి సంబంధించిన వాళ్ళు, పంచభూతాలకు సంబంధించిన వాళ్ళు. పంచభూతాలని, అమ్మ ప్రేమని, గాలిని, వీటిని షేర్ చేసుకోలేం. ఇది ఈ ప్రాంతంకి సంబంధించింది మాత్రమే అని దానిని అక్కడ పెట్టలేం. అలాంటి వాళ్ళు కొంతమంది మన తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డలుగా మనందరికీ అద్భుతమైన పాటల్ని వినిపించి మనలో ఎంతో చైతన్యం రగిలించిన ఎంతోమంది ఉన్నారు. తెలంగాణ కవులు, తెలంగాణ ఉద్యమకారులు, విప్లవకారులు ఎంతోమంది ఉన్నారు. ఇది తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు ఊపిరిపోశారు. తెలంగాణకి సంబంధించి వాళ్ళని మరువకూడదు. తెలంగాణ నేల, ఆంధ్ర నేల కూడా తెలంగాణ కళాకారుల్ని మరవకూడదు అని ఒక కొత్త వాదన తీసుకొచ్చి ఎలా మరవకూడదు అని చెప్తారు? వాళ్ళని అగౌరవపరచకూడదు అంతవరకే, కానీ ఇక్కడ మరవకూడదు, వెళ్ళి ఆంధ్రాలో పెట్టండి అనడం అసలు ఎంతవరకు ఇది వాదం అవుతుంది? ఇది వితండవాదం. ఈ వితండవాదాన్ని కొత్తగా తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ ముగ్గురు శివతత్వం నుంచి జాలువారిన బిందువులు అని మగధా న్యూస్ నుంచి చాలా స్పష్టంగా చెప్తాను నేను.